సోషల్ మీడియాలో వస్తున్న పోస్టింగ్ల దాటికి తట్టుకోలేక విసుగుపోయి రాజకీయాలకు గుడ్ బై చెప్పిన టీడీపీ నాయకులు కాపా వెంకటేశ్వరరావు. ఏలూరు జిల్లా సోషల్ మీడియా పోస్టింగ్స్ దాటికి తట్టుకోలేక విసుగు చెంది రాజకీయాలకు గుడ్ బై చెప్పిన టీడీపీ లీడర్ నూజివీడు మాజీ ఏఎంసీ చైర్మన్ కాపా శ్రీనివాసరావు రాజకీయాల నుండి నిష్క్రమిస్తున్నట్లు ప్రకటన. గత కొన్ని రోజులుగా తనపై అసభ్య పదజాలంతో నిరాధార వార్తలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న వ్యక్తులను అదుపు చేయాలని టీడీపీ ముఖ్య నాయకులతో రాజకీయ స్నేహబంధం కొనసాగించలేనని తేల్చి చెప్పిన కాపా అభిమానులతో చర్చించి రాజకీయాల నుండి వైదొలుగుతున్నట్లుగా తెలిపిన మాజీ టీడీపీ మండల పార్టీ నాయకుడు సర్పంచ్ కాపా శ్రీనివాసరావు. ఈ విలువలతో కూడిన లేని రాజకీయాలతో ఏదన్నా ఒక వ్యక్తి ఫేస్ టు ఫేస్ కూర్చోబెట్టి మాట్లాడితే దేనికైనా మాట్లాడవచ్చు. ఒక ఎస్సీలతో బీసీలతో ఒక కులాలను రెచ్చగొట్టి ఇద్దరు ముగ్గురితో నలుగురు ఐదుగురితో ఈ ప్రయాణం చేస్తున్నప్పుడు దీన్ని ప్రోత్సహిస్తున్నటువంటి ఇన్ఛార్జీలు, దీన్ని ప్రోత్సహించినటువంటి పార్టీ చాలా బాధాకరమైన విషయం. ఈరోజు నేను నా భార్య పిల్లలను కూడా అంతగా పట్టించుకోవాలి, కానీ పార్టీ అంతకంటే ఎక్కువ పట్టించుకున్నా, కార్యకర్తలను అంతకంటే ఎక్కువ పట్టించుకున్నా. ఈరోజు నా మీద పెట్టే పోస్టులు ఏనాడైనా నూజివేడు చంద్రబాబు నాయుడు గారు మీటింగ్కి వస్తే ఏదైనా మీటింగ్కి వచ్చారా? ఒక మనిషిని తీసుకొచ్చారా? నారా లోకేష్ గారు 3 రోజులు పాదయాత్ర చేస్తే ఏదన్నా పాదయాత్రకు వచ్చారా? ఏదన్నా పాదయాత్రలో పనిచేశారా? 2 సార్లు బీఫారం తీసుకొచ్చిన వ్యక్తి, 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి ఎంతమందితో ప్రయాణం చేస్తున్నాడు? ఈరోజు ఎవరో కొందరు మాట్లాడుతున్నా ఉన్నారు, 10 ఏళ్ళు పనిచేసామని. ఎవడు బాధ్యత? తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సీట్ ఇస్తే వీళ్ళు పనిచేశారు, ఎమ్మెల్యే సీటు కోసం వీళ్ళు పనిచేశారు. ఏమీ లేకుండా పార్టీ కోసం, కార్యకర్తల కోసం పనిచేశాను నేను. ఈరోజు యువగళం ముగింపు తీసుకోండి, నిన్న చింతలపూడి చంద్రబాబు గారి ప్రోగ్రాం తీసుకోండి. వీళ్ళు ఎక్కడైనా 2వ మనిషిని తీసుకుని కనీసం పార్టీ మీటింగులకు వచ్చిన వ్యక్తుల ఈ విధమైనటువంటి సంస్కృతి ఈ పార్టీలో వీళ్ళని పోషిస్తున్నటువంటి పార్టీ అన్నీ చాలా బాధ కలిగింది. ఇంకా రేపు వీళ్ళని కాబట్టి ఇంకొకళ్ళని తీసుకొచ్చి ఎక్కడో నూజివేడులో లోకల్ నాన్ లోకల్ అనేది బాగా ఉంది. మరి ఈ పరిస్థితుల్లో మరి ఈ టైంలో అధినాయకుడి మీదే ఈరోజు ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. పచ్చ చొక్కా వేసుకున్న వ్యక్తి, ఉరికిచ్చి కొట్టమన్న వ్యక్తికి ఈరోజు పచ్చ చొక్కా వేసుకుని బీఫారం తెచ్చుకున్నాడు. అయినా అతని విజయం కోసం పనిచేశాం. ఏనాడు పదవుల కోసమో సీటు కోసమో పనిచేయలేదు. లోకల్ అభ్యర్థి కోసం పనిచేశాం. లోకల్ అభ్యర్థి కోసం ఎంతైనా ఖర్చు పెడతా సిద్ధంగా ఉన్నాం. కానీ ఈరోజు పార్టీలు ఇంత కష్టపడి పనిచేసే వాళ్ళని సంప్రదించే పరిస్థితి లేదు. కనీసం ఇంత అవమానం చేస్తుంటే ఇదేంటని క్వశ్చన్ చేసే వ్యక్తులు, ఒక నియోజకవర్గం లేదు, ఒక జిల్లా కమిటీ లేదు, ఒక రాష్ట్ర పార్టీ లేదు. ఇది ఇంతకంటే అవమానం మరి ఎక్కడ ఉండదు. ఎప్పుడు కూడా నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత నాకేం చేయకపోయినా తెలుగుదేశం పార్టీ అనేది ఈ రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం కష్టపడతా ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎన్టీ రామారావు గారు, ఈరోజు లోకేష్ గారు ఇంత పనిచేసి, కానీ నేను ఏనోడు కూడా పదవి ఆశించలేదు. ఒక మన నియోజకవర్గం లేకపోతే ఒక రాష్ట్రం కోసం పనిచేసే వ్యక్తులకి సపోర్ట్గా ఉండాలనుకుంటే ఇలాంటి వ్యక్తులు అంటే నేను చెప్పుకునే కాదు మీడియా మిత్రులు, నేను మీడియాలో చెప్పుకునే అంటే ఘోరంగా నా మీద, నా ఫ్యామిలీల మీద ఈ విధమైనటువంటి రోజు కామెంట్లు పెట్టి, ఫేస్బుక్లో లైవ్లు పెట్టి వీళ్ళకి పదవులు ఇచ్చి పోస్తున్నటువంటి వ్యక్తులు ఈరోజు పార్టీలో ప్రయాణాలు చేస్తూ ఉంటే బాధగా ఉండి నేను ఈరోజు పార్టీ రాజకీయాల నుంచి నిష్క్రమిస్తూ ఉన్నా.